హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఉన్న వెహికల్ మనందరికీ ఇష్టమైన ఓలా S1 Pro. మీలో చాలామంది ఈ స్కూటర్ని వాడుతూ ఉంటారు. మరికొంతమంది ఈ స్కూటర్ని బుక్ చేసి డెలివరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరియు ఇంకొంతమంది ఈ వెహికల్ని అసలు తీసుకోవాలా వద్దా, దీంట్లోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో మీ ఆలోచనల్ని దూరం చేయడానికి ఈరోజు ఈ ఓలా S1 Pro ఓనర్షిప్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియోలో మనం ఈ స్కూటర్ ఓనర్ అయిన సాయి ప్రశాంత్ గారిని అడిగి అసలు ఈ స్కూటర్లోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఫైనల్లో ఈ స్కూటర్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా అనే వాటి గురించి ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాం. సో లెటస్ వెల్కమ్ సాయి ప్రశాంత్ గారు. హలో సార్, సాయి ప్రశాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మీ గురించి మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు ప్రశాంత్ అండి. నేను BBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను KL యూనివర్సిటీలో. ఈ ప్రోడక్ట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ప్రశాంత్ గారు, అసలు పర్టికులర్గా ఈ ఓలా S1 Proనే తీసుకోవడానికి, అది మీరు ఇంత తక్కువ ఏజ్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్కి అడాప్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే కాన్సెప్ట్ నాకు ఇష్టం. ఓకే. బికాస్ పొల్యూషన్ ఉండదు. ఆ తర్వాత ఈ ఓనర్షిప్ కాస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా తక్కువ. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ తీసుకుంటే మనకి ఫ్లక్చుయేషన్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. సో 100 రూపాయలు పెట్రోల్ ఉంది, ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్ మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది, పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ నుంచి మనం దూరంగా పెట్టుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో అందుకే నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది. దీని తర్వాత మనకి సింపుల్ 1 నుండి కూడా ఒక స్కూటర్ వచ్చింది. వై నాట్ దట్? సింపుల్ 1లో ఉన్న మనకి ఇష్యూ ఏంటంటే అండి, అది ఒక స్టార్ట్అప్. అంటే ఓలా కూడా స్టార్ట్అపే, బట్ వాళ్ళ దగ్గర ఫండింగ్ బాగుంది. కానీ సింపుల్ 1 అనేది స్టార్ట్అప్, ప్రోడక్ట్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇప్పుడు ఓలా అంటే ఓలా క్యాబ్స్ వల్ల మనకి పరిచయం ఉంది. దేర్ ఫోర్ మనకి ఒక విధంగా చెప్పాలంటే ఓలా కంపెనీ మీద ఒక విధంగా నమ్మకం ఉంది, బట్ సింపుల్ 1 మీద ఇంకా లేదు. ఓకే. కంపెనీ డెఫినెట్గా పర్ఫామ్ చేసే కేపబిలిటీ ఉంది, బట్ నాకు ఈ ప్రోడక్ట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ, వాళ్ళు మార్కెటింగ్ చేసిన విధానం కానీ నాకు నచ్చాయి. ఓకే. సో ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు ఇప్పటివరకు? ఈ వెహికల్ని మేము జూలై 16న బుక్ చేసామండి. ప్రీ బుక్ చేసాం 499 కట్టి, 500 రూపాయలు కట్టి. ఆ తర్వాత ఫైనల్ పేమెంట్ చేయమన్నారు. ఫస్ట్ ఇనీషియల్ పేమెంట్ చేయమన్నారు, ఫైనల్ పేమెంట్ చేయమన్నారు, చేసాం. ఓలా ఎలక్ట్రిక్ యాప్లో అప్డేట్స్ అన్ని ఫాలో అయ్యాం. ఆ తర్వాత డాక్యుమెంట్స్ పంపించమన్నారు, ఆధార్ పంపించమన్నారు, పాన్ పంపించమన్నారు, చేసాం. ఆ తర్వాత 13 జనవరి 2022 రోజు మాకు మ్యారియట్ హోటల్ సికింద్రాబాద్లో ఈ బండిని డెలివరీ చేయడం జరిగింది. ఓకే. సో ఈ వెహికల్ని బుక్ చేసినప్పటి నుండి మీ డెలివరీ వరకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. డీలర్షిప్ నెట్వర్క్ లేని బండి కాబట్టి, ఆల్ ఓవర్ ఇండియా అమ్ముతున్నారు కాబట్టి అసలు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్న వల్ల నాకు కూడా కొన్ని డౌట్స్ ఏమొచ్చాయంటే, బండి సర్వీస్ ఎలా చేయించాలి, వీళ్ళ సర్వీసింగ్ మెథడ్ కూడా నాకు చాలా ఇన్నోవేటివ్గా అనిపించిందండి. ఓలా వాళ్ళ వ్యాన్ వస్తుంది, వ్యాన్ లోపలికి ఎక్కిస్తారు, ఆ తర్వాత ఈ వెహికల్ని లోపల రిపేర్స్ చేసి మైనర్ ఇష్యూస్ ఉంటే, మేజర్ ఇష్యూస్ అంటే మళ్ళీ వీళ్ళ వేర్ హౌస్కి తీసుకెళ్తారు, అక్కడ చేసి మనకి డెలివరీ చేస్తారు. ఓకే. సో మీ డెలివరీ గురించి ఎన్ని రోజులు మీరు వెయిట్ చేశారు? అంటే ఆ వెయిటింగ్ పీరియడ్లో మీకు అనిపించలేదా ఎందుకు ఓలా ఎన్ని రోజులు వెయిట్ చేయడము? ఒక విధంగా నాకు కూడా అర్థం కాలేదు. చాలా అప్డేట్స్ ఫాలో అయ్యాము. మీ ఈవీ తెలుగుని కూడా మేము ఫాలో చేసాము. ఓకే. దాని నుంచి మాకు అప్డేట్స్ వచ్చాయి. ఓకే. దాన్ని బట్టి ఒక విధంగా బండిని కొనడానికి హెల్ప్ఫుల్గా ఉంది. ఓకే. సో ఈ బండిని పర్చేస్ చేశాక మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇది చూడడానికి ఒక రోబో మిషన్ లాగా అనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే. ఒక విధంగా చెప్పాలంటే అండి, ఈ వెహికల్ డిజైన్ అనేది కాంపిటీషన్లో ఇట్ స్టాండ్స్ అవుట్. అంటే బేసిక్గా చెప్పాలంటే మీరు యాక్టివా చూడండి, పెట్రోల్ వెహికల్స్లో డియో చూడండి, యాక్సెస్ చూడండి, అన్ని ఒకటే డిజైన్ అనిపిస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంది. మనకి ఎక్కడ స్క్రూస్ అనేవి, ఫిట్టింగ్స్ అనేవి కనిపించవు. ఫిట్ చేశారు అని తెలుస్తుంది కాబట్టి ఎలా ఫిట్ చేశారనేది కనపడదు. ఆ తర్వాత ఈ వెహికల్ బాడీ మొత్తం పెయింటే ఉంది. ఇక్కడ సీట్ చూడండి, ఫ్లోర్ బోర్డ్ చూడండి, అది మాత్రమే కవర్ చేస్తుంది, మిగతా అంతా పెయింట్. ఆ తర్వాత మేము చాలా సార్లు బయటకు వెళ్ళాం ఈ బండిని తీసుకుని. జనాలు కూడా చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు దారుణంగా. అటెన్షన్ ఉంది దీనికి, చాలా ఎక్కువ ఉందండి. స్పెషల్ గా మీరు వైట్ కలర్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. వైట్ కలర్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందండి. మీరు చూడొచ్చు మురికి ఉంది, కాకపోతే వైట్ అనేది వేరే కలర్స్ తో పోల్చుకుంటే చాలా బాగుంది. రాత్రి పూట చూసినా పగటి పూట చూసినా ఇది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఓకే. సో ఈ ఓలా S1 Pro ఇంత ఫేమస్ అండ్ ఇంత పాపులారిటీ దీనికి రావడానికి దీంట్లో ఉన్న ఫీచర్స్ లైక్ క్రూజ్ కంట్రోల్ కానీ, హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ,
మనకి వాయిస్ అసిస్టెంట్ కానీ దీంట్లోని స్పీకర్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్లనే ఇది ఇంత పాపులర్ అయింది. సో వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా మీ స్మార్ట్ ఫోన్స్లో లభించే ఫీచర్స్. జనరల్గా 18 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 30 ఏళ్ల వయసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని ఆలోచిస్తున్నారు. దాంతో కూడా దీంట్లో మనకి ఫీచర్స్ ఉన్నాయి. సో ఫీచర్స్ అనేవి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి బండి కోసం. సో నాకు తెలిసినంత వరకు ఈ వెహికల్ ఉన్న ప్లస్ పాయింటే అది. కాకపోతే కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసామండి బండితో. అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే చిన్నవే, లైక్ రాత్రిపూట పగటిపూట ఇది ర్యాండమ్గా అన్లాక్ లాక్ అవ్వడం సౌండ్స్ చేస్తుంది. నైట్ టైం ఇంకా పగటి పూట కూడా అప్పుడప్పుడు. కానీ అన్లాక్ అవ్వడం లేదు, లాకే ఉంటుంది బట్ సౌండ్స్ చేస్తుంది. అది ఎందుకో తెలియదు. ఆ తర్వాత మనకి వేరే ఫీచర్స్ గురించి ఆలోచిస్తే కనుక బగ్స్ ఉన్నాయి మళ్ళీ పర్ఫార్మెన్స్ పరంగా. అప్పుడప్పుడు నార్మల్ మోడ్లో స్లగ్గిష్గా రెస్పాండ్ అవుతుంది, అప్పుడప్పుడు చాలా క్విక్గా రెస్పాన్స్ వస్తుంది నార్మల్ మోడ్లో. అప్పుడప్పుడు మోడ్ చేంజ్ చేయకపోయినా నార్మల్ నుంచి స్పోర్ట్స్కి, ఆ స్పోర్ట్స్ మోడ్కి కానీ హైపర్ మోడ్కి కానీ మీరు చేంజ్ చేశారనుకోండి మోడ్, ఏ విధంగా అయితే సౌండ్ వస్తుందో మనకి స్పీకర్స్ నుంచి ఆ సౌండ్స్ వస్తున్నాయి నొక్కకపోయినా కూడా. అది ఎందుకో నాకు తెలియదు. మేబీ సాఫ్ట్వేర్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. మనకి బండిలో సిమ్ కార్డు కూడా వస్తుంది కాబట్టి 4G జియో సిమ్. దేర్ ఫోర్ ఈ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో సార్ట్ అవుతాయని అనుకుంటున్నాం. అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ మనకి ఇంకా అన్లాక్ చేయలేదు అని వారు చెప్తున్నారు. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎప్పుడు అన్లాక్? క్రూజ్ కంట్రోల్ అన్లాక్ చేస్తా అన్నారు. నిజానికి జనవరి 13 రోజు బండి తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా చేసేస్తామన్నారు. కానీ సంక్రాంతి తర్వాత బాంబు పేల్చారు. ఏంటంటే ఈ బండిలో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు జూన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది, అప్పుడు వస్తాయి. అప్పటికే ఈ బండిని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని జనవరి 13 రోజు డెలివరీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అనుకున్నాం. సంక్రాంతి అయిపోయింది, బాంబు పేల్చారు. మీకు ఈ ఫీచర్లన్నీ జూన్లో వస్తాయి, నావిగేషన్ ఒకటి మార్చిలో వస్తుంది అని చెప్పారు. మీ ఆశల మీద నీళ్లు జల్లేసి అంతే అండి, దారుణంగా. సో ఓవరాల్గా ఇది ఒక సగం ఉడికిన బంగాళదుంప అని అంటున్నారు, మీరు అలా అంటారా? ఒక విధంగా చెప్పాలంటే సగం ఉడికిన బంగాళదుంప మాత్రమే. కాకపోతే అస్సలు ఉడకకుండా ఉండదు అని కాదు, డెఫినెట్గా ఉడుకుతుంది, కాకపోతే సమయం పట్టచ్చు. అండ్ దీంట్లోని పర్ఫార్మెన్స్ అండ్ పికప్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందండి. సునాయాసంగా ఎటువంటి శక్తి లేకుండానే మీరు ఇలా అంటే నార్మల్ మోడ్లో వెళ్ళిపోతుంది, ఇద్దరిని కూడా లాగుతుంది. కాకపోతే మరీ స్టీప్గా ఉన్న ర్యాంపులో ఏ మాత్రం మొమెంటం లేకపోతే ఈ బండి ముందుకు వెళ్ళదు. సో అటువంటి సమయంలో వెనకాల పిలియన్ రైడర్ దిగి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. రివర్స్ మోడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 3 km/h స్పీడ్ లిమిట్ పెట్టారు. 4కి వెళ్ళిందంటే మాత్రం ఈ బండి మళ్ళీ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేసి స్పీడ్ తగ్గించేస్తుంది. అప్పుడు కనుక మళ్ళీ అదే మొమెంటంతో మీరు ఇలా రివర్స్ అన్నారనుకోండి వెళ్ళదు. సో మీరు ఏం చేయాలంటే అట్లా అయినప్పుడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మళ్ళీ దీన్ని వదిలేసి మళ్ళీ అనాలి. స్లగ్గిష్ గా ఉంది, చాలా స్లగ్గిష్ గా ఉంది రివర్స్ మోడ్. యూజర్ ఫ్రెండ్లీగా లేదు. కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది చాలా. సో సీట్ పరంగా కంఫర్ట్ ఎలా ఉంది? సీట్ పరంగా ఫస్ట్ కూర్చున్నప్పుడు ముందు కంఫర్ట్ ఉందండి. కాకపోతే పిలియన్ రైడర్ గా మీరు కూర్చున్నప్పుడు మీరు దయచేసి మీ ఇంటి పక్కన ఎవరైనా టైలర్ ఉన్నా లేదా చూసుకోవాలి, లేకపోతే మీ ప్యాంట్ చినిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే మరీ వైడ్ గా ఉంది, మీరు మరీ టైట్ ప్యాంట్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టం. ఆ సీట్ బ్రెడ్త్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుంటే, సీట్ లెంగ్త్ ఏదైతే ఉందో అది కొంచెం పెంచుంటే చాలా మంచి సీట్ అయ్యి ఉండేది. సో బూట్ స్పేస్ అండ్ ఇక్కడ లెగ్ స్పేస్ ఎలా ఉంది? లెగ్ స్పేస్ అండి, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద వాటర్ క్యాన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ తీసుకెళ్ళలేరు. చాలా కష్టాలు పడుతున్నానండి, ఏం మాత్రం క్యారీ చేయలేరు. మీరు బ్యాగ్ పెట్టుకోవాలంటే హుక్ ఇచ్చారు, హుక్ చాలా వీక్గా ఉంది. సో దీని హెడ్ లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? హెడ్ లైట్ చాలా అద్భుతంగా ఉంది. రాత్రిపూట చీకటిగా ఎటువంటి లైట్స్ లేని ప్రదేశంలో మీరు బండి నడుపుతున్నట్టయితే లో బీమ్ చాలా సఫిషియంట్ అండి. నాకు ముందున్న రోడ్ మొత్తం కనపడతా ఉంది, ఎక్కడెక్కడ ఏం గుంటలు ఉన్నాయో. నేనైతే హెడ్ లైట్ పరంగా సంతోషంగా ఉన్నాను. దీనికి మనకి సింగిల్ అండ్ బ్యాక్ మనకి సింగిల్ సైడ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఆ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సస్పెన్షన్ బాగుందండి, వెనకాల సస్పెన్షన్ నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. కొత్త హారిజాంటల్ సస్పెన్షన్ అది చాలా కాంట్రవర్సీ వచ్చింది, హారిజాంటల్ సస్పెన్షన్ పనిచేయదని. బట్ నాకు తెలిసినంత వరకు అది తప్పు. సస్పెన్షన్ పని చేస్తోంది, చాలా బాగా పని చేస్తోంది. అండ్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి? బ్రేక్స్ చాలా పవర్ఫుల్ అండి. అప్పుడప్పుడు యూ కెన్ బ్రేక్స్ వేసినప్పుడు, సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు
మీరు ఆ బ్రేక్ ఏదైతే ఉందో డిస్క్ yeah. దాన్ని పట్టుకుంటే వేడిగా కనిపిస్తుంది. ఓకే. సో ఒక విధంగా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. బ్రేక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఈ వెహికల్లో ప్లస్ పాయింట్ బ్రేక్సే. ఓవరాల్ ఈ ఓలా S1 Pro యొక్క ఫిట్ అండ్ ఫినిష్ ఎలా ఉంది? ఫిట్ అండ్ ఫినిష్ విజన్కి వస్తే నాకు మిక్స్డ్ రెస్పాన్స్ ఉందండి. ఓకే. కొన్ని చోట్ల బాగా చేశారు. ఓకే. ఈ బండిలో చూడండి స్క్రూస్ అనేవి మీకు కనపడడం లేదు. అవును, ఇక్కడ స్క్రూస్ అనేవి లేవు. ఎలా ఫిట్ చేశారో కూడా తెలియదు. అవును. కాకపోతే అక్కడే డౌట్ వస్తుంది. ఓకే. అక్కడ చూడండి ప్యానల్ గ్యాప్ ఉంది. అంత పెద్ద ప్యానల్ గ్యాప్ అసలు వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో నాకు తెలియదు. నేను ఫిట్ అండ్ ఫినిష్ లెవెల్స్ లో ఒక విధంగా నేను సంతోషంగా ఒక విధంగా సంతోషంగా లేను. ఓకే. సో డిస్ప్లే చూడడానికి చాలా పెద్ద ఉంది, టచ్ స్క్రీన్ కూడా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి డిస్ప్లేలో మనకి ఏమేమి ఫీచర్స్ లభిస్తున్నాయని. సో దీనికి పాస్వర్డ్ అన్లాక్ ఒకటే ఉంది ప్రస్తుతం. బాగుంది. పిఎన్ చూపిస్తుంది, పార్క్ మోడ్లో ఉందని. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ సెన్సర్ చూపిస్తుంది. సైడ్ స్టాండ్ సెన్సర్ ఏం చెప్తుందంటే మనకి సైడ్ స్టాండ్ వేసిందని చెప్తుంది. టైం 10:20 అవుతుంది. ఓకే. రేంజ్ 120 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది కింద బండి, ఆ తర్వాత ఇప్పుడు వెహికల్ ఆన్ చేసినప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే. రైట్ సైడ్కి ఇలా స్వైప్ చేస్తే మీకు డిస్ప్లే వస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ గ్రీన్గా ఉంది. బేసిక్గా సెట్టింగ్స్ ఇంకా బ్యాటరీ ఇన్ఫర్మేషన్, ఓకే, ఆ రెండిట్లో ఉంది పేజ్. ఓకే. మీకు కనుక నావిగేషన్ కానీ మ్యూజిక్ కానీ వస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. అప్పుడు మీరు ఇలా స్వైప్ చేసి అలా స్వైప్ చేసి ఆప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు. బ్రైట్నెస్ చాలా కన్వీనియంట్గా ఉంది, ఇక్కడ ఇచ్చారు. ఓకే. పెంచుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్, డార్క్ మోడ్, లైట్ మోడ్ పెట్టచ్చు. ఈ డార్క్ మోడ్, లైట్ మోడ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీకు సరిపోతుందా డే టైంలో, నైట్ టైంలో? నైట్ టైంలో అయితే డార్క్ మోడ్ తప్పనిసరిగా వాడాల్సిందే అండి. ఎందుకంటే చాలా బ్రైట్గా ఉంది, చాలా షార్ప్గా ఉంది డిస్ప్లే. నాకైతే బాగా నచ్చింది డిస్ప్లే ఒక విధంగా చెప్పాలంటే. కానీ రాత్రిపూట మాత్రం మీరు డార్క్ మోడ్ వాడాల్సిందే. లైట్ మోడ్ పగటిపూట, ఎందుకంటే డార్క్ మోడ్ కనపడదు కాబట్టి. ఆ తర్వాత సౌండ్స్, మీడియా వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు 2 విధాలుగా. ఒకటేమో టచ్ స్క్రీన్తో, ఇంకోటేమో బటన్స్తో. ఓకే. ఇక్కడ ఉన్న బటన్స్తో ఇక్కడ కలుగుతుంది. ఓకే. ఒకవేళ మీరు హోమ్ స్క్రీన్లో ఉన్నారు, మీరు వాల్యూమ్ కానీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు యానిమేషన్ ఒక ఫోన్లో కనిపించింది. ఓకే. సో డిస్ప్లే విధంగా చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఓకే. అండ్ నాకైతే ఒక విధంగా బాగా నచ్చింది. ఓకే. ఎందుకంటే 7 inches బ్రైట్గా ఉంది, షార్ప్గా ఉంది, ఇన్ఫర్మేషన్ బాగా కనపడతా ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ డిస్ప్లే. ఓకే. సంతోషంగా ఉంది. ఓకే. ఇప్పుడు మనకి బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది. ఓకే. ఇది నొక్కితే ట్రంక్ ఓపెన్ అనే ఇండికేషన్ వస్తుంది. దీనికి ఫిజికల్ బటన్ అనేది ఇది లేదు, ఫిజికల్ బటన్ అనేది లేదు. దేర్ఫోర్ బండి ఛార్జింగ్ అయిపోతే కనుక, బ్యాటరీ డై చచ్చిపోతే కనుక ఓకే మీకు బూట్ ఓపెన్ చేసే ఆప్షన్ మొబైల్ యాప్లో ఉండాలి. మొబైల్ యాప్ లేదు, ఇది సమస్య. ఓకే. ఒకసారి బూట్ చూపించండి. ఇప్పుడు ఓపెన్ అయిందండి. 36 లీటర్లు బూట్ స్టోరేజ్. ఒకటే ఫుల్ ఫేస్ హెల్మెట్ పడుతుంది. ఓకే. ఇంకొక చిన్న హెల్మెట్ పడుతుంది. మీరు 2 పట్టాలనుకుంటే కనుక ఇలా పెడితే ఒక విధంగా పట్టే అవకాశం ఉంది, కానీ నాకైతే పట్టట్లేదు. ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, సెంటర్లో ఉండాలి, అప్పుడే పడుతుంది. ఓకే. ట్రంక్ క్లోజ్డ్ అనే ఇండికేషన్ లభిస్తుంది మీకు క్లోజ్ అయిన తర్వాత. ఓకే. సో ఈ వెహికల్తో పాటు మనకి ఛార్జింగ్ టెక్నాలజీ ఎలా ఉంది? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వెహికల్లో ఛార్జ్ చేయాలంటే మీకు ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుందండి, రిమూవబుల్ బ్యాటరీ కాదు. ఈ వెహికల్ని ఛార్జ్ చేయాలంటే మీరు మీ ఇంటి నుంచి కానీ మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక వైర్ తీసుకొచ్చి మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. రిమూవబుల్ బ్యాటరీ కాకపోవడం వల్ల మనకున్న బేసిక్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అపార్ట్మెంట్లోకి పైకి తీసుకెళ్ళి ఛార్జ్ చేయలేరు. బట్ అట్లా అని ఇంకా ఛార్జ్ చేయడం కుదరదు అని కాదు, చెయ్యొచ్చు. మనకి అక్కడ బండికి వెనకాల భాగంలో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది S1 Pro బ్యాడ్జ్ ఉన్న ఛార్జింగ్ పోర్ట్ వెనకాల భాగంలో ఉంది. ఇలా నొక్కడం వల్ల ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాక్ ఉంది, ఇక్కడ రబ్బర్ సీల్ ఇచ్చారు వాటర్ లోపలికి వెళ్ళడం కన్నా. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ అంతా ఇక్కడ లోపలికి వెళ్ళింది, ఇక్కడ నుంచి లోపలికి కూడా ఇంకింది, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. కాకపోతే ఇది అంత బాగాలేదు ఒక విధంగా చెప్పాలంటే. మీరు ఈ సీల్ని కనుక ఇలా తీస్తే ఇది వస్తుంది. ఇక్కడ ప్రొఫైటరీ కనెక్టర్ అండి. బేసిక్గా ఓలా వాళ్ళ ఛార్జర్ మాత్రమే పడుతుంది, ఏథర్ వాళ్ళది పెట్టాలంటే కష్టం. సో ఈ ఓలా S1 Pro స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఎంత టైం తీసుకుంటుంది? ఈ వెహికల్ 0 నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వాలంటే 6 గంటల 30 నిమిషాలలో బండి ఛార్జ్ అవుతుంది. కాకపోతే స్క్రీన్ మీద ఏదైతే ఇండికేషన్ ఉందో ఆ ఇండికేషన్ అనేది సరిగ్గా లేదు. మీరు ప్రొద్దున 6 గంటలకి బండిని ఛార్జ్ పెడితే
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. కాకపోతే ఇండికేషన్ మాత్రం 11:30 చూపిస్తుంది. ఓకే. సో ఒక విధంగా 5 గంటలు ఛార్జ్ అవుతుందని చెప్తోంది, బట్ అది అవ్వదు. 6 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది 0 నుంచి 100. ఓకే. సో ఈ ఓలా S1 Proలో మనకి వారు క్లెయిమ్ చేసిన ఐడిసి రేంజ్ 180 కిలోమీటర్స్. సో మీకు ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది ఇది ఒక ఫుల్ ఛార్జ్లో? ఓలా వాళ్ళ పిఆర్ క్యాంపెయిన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 181 కిలోమీటర్ల రేంజ్, స్క్రీన్ విత్ బ్యాటరీ సింబల్ 181. బట్ బండి 13 జనవరి రోజు మాకు డెలివరీ అయినప్పుడు నేను గమనించింది అంటే 135 చూపిస్తుంది ఫుల్ ఛార్జ్. ఓకే. ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్ అనేది మనకు వస్తుంది. ఓకే. కాకపోతే 30 కిలోమీటర్లు వచ్చేసరికి బండి ఈకో మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈకో మోడ్లో 2 రైడర్స్ ఉంటే బండి లాగలేదు. ఓకే. ఆ తర్వాత 30 కిలోమీటర్ల రేంజ్ నుంచి 8-10 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వెహికల్ ట్రూ రేంజ్ వచ్చేసి నా ఒపీనియన్లో 110. ఓకే. అండ్ ఇక దీంట్లో పవర్ మోడ్స్ ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క రేంజ్ చూపిస్తుంది కదా, అది ఆ ఫిగర్స్ ఎలా ఉన్నాయి? మనకి నార్మల్ మోడ్లో ఒక విధంగా యాక్యురేట్గా ఉందండి. కాకపోతే స్పోర్ట్స్ మోడ్లో 70 కిలోమీటర్లు, హైపర్ మోడ్లో 60 కిలోమీటర్లు వస్తుందని చెప్తుంది. బట్ అది ఏ మాత్రం నిజం కాదు. మహా అయితే హైపర్ మోడ్లో 115 స్పీడ్లో మీరు నడిపితే బండి రేంజ్ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు మాత్రమే. ఫుల్ ఛార్జ్ 135 నార్మల్, హైపర్ మోడ్లో మాత్రం 80 అని చూపిస్తుంది, 80 రాదు, 30 వస్తుంది ఆల్మోస్ట్ 115లో నడిపితే. ఓకే. సో ఈ వెహికల్కి మనకి ఇక్కడ ప్రొటెక్షన్ గార్డ్స్ అనేవి ఏవి ఇవ్వలేదు. సో వాళ్ళు కస్టమర్ సర్వీస్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? ప్రొటెక్షన్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు. గత నెల రోజుల నుంచి వాళ్ళు చెప్తుంది ఒకటి, మేము యాక్సెసరీస్తో వస్తున్నాం కానీ వస్తున్నాం ఎప్పుడో తెలియదు. ఓకే. సో ఈ ఓలా S1 Proలో ఉన్న కొన్ని పాజిటివ్స్ మరియు కొన్ని నెగిటివ్స్ విషయాలు ఏంటో చెప్పండి. పాజిటివ్స్ విషయాలు పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే. కాకపోతే అప్పుడప్పుడు మనకి బ్యాటరీ రేంజ్ పరంగా కానీ రివర్స్ మోడ్లో ల్యాగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ నా స్టాండర్డ్స్ ప్రకారం నేను బండి పర్ఫార్మెన్స్తో నేను హ్యాపీ. ఓకే. కాకపోతే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అనే ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత గ్రాబ్ రైల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే. పిలియన్ రైడర్ కంఫర్టబుల్గా సంతోషంగా పట్టుకోవచ్చు. ఓకే. ఆ డిజైన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఆ తర్వాత సైడ్ స్టెప్ అనేది మనకి మెటల్ ఇచ్చారు. ఫుట్ రెస్ట్. సో అది చాలా బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే పిలియన్ రైడర్ కంఫర్టబుల్ గా ఉంది. నెగటివ్స్ విషయానికి వస్తే ఈ బండి వెనకాల నంబర్ ప్లేట్ పొజిషన్, ఆ డిజైన్ పరంగా అది ఎలా ఉందంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ని ఏదైనా బండి వచ్చి కొడితే ప్లేట్ పోతుంది, వెనకాల పార్ట్ మడ్ గార్డ్ మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రొటెక్షన్ మనకి ఇక్కడ వరకే వస్తుంది. అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఓకే. సో ఇవి నెగటివ్స్. అది ఇంకో నెగటివ్ ఏంటంటే మనకి మోటార్ అనేది ఎక్స్పోజ్డ్ ఉంది. కింద ఈ ఎడం పక్క నుంచి మీరు చూస్తే కనుక మీకు మోటార్ కనపడుతుంది, కుడి పక్క నుంచి కూడా కనపడుతుంది, కాకపోతే కొంచెం కష్టం. వైర్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఎలుకలు కొరికే ప్రమాదం ఉంది. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఇదండి, మీరు ఏమి పెట్టుకోలేరు, కాళ్ళు తప్ప బ్యాగ్ కానీ ఏది పెట్టుకోలేరు. ఇది ఫుట్ బోర్డ్, అది డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఓకే. సో ఈ ఓలా వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది? మీరు సాటిస్ఫై అయ్యారా వాళ్ళ సర్వీస్? నేను ఇంతవరకు సర్వీస్ వెహికల్ని పిలవలేదండి. ఓకే. కానీ ఒకవేళ పిలుచుంటే నా సర్వీస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లారీ రాగానే వ్యాన్లోకి బండి ఎక్కించడం, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, మళ్ళీ దింపడం. అది నేను నా ఊహలో అలా ఉందన్నమాట. ఓకే. మీరేమైనా బ్యాటరీకి సంబంధించి కానీ మోటార్కి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఈ 1 monthలో? బ్యాటరీ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. నేను ఎంతవరకు అయితే హైపర్ మోడ్లో 115 స్పీడ్లో నడపలేదు. సో ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. హీటింగ్ ఇష్యూస్, మోటార్ ఇష్యూస్ ఫేస్ చేయకుండానే నేను 800 కిలోమీటర్లు ఈ బండిని నడపడం జరిగింది. ఓకే. దీంట్లో మీరు టాప్ స్పీడ్ ఎంతవరకు టెస్ట్ చేశారు? 115 అని చెప్తున్నారండి. నేను 79 వరకు వెళ్ళాను. దానికన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు సిటీలో. ఒకవేళ ఏదైనా చలాన్ పడుతుంది. సో ఇది 115 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ మీరు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మోపెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఈ స్కూటర్ పై అంత టాప్ స్పీడ్ని మీరు రికమెండ్ చేస్తారా? సేఫ్ అయినా, బ్రేక్స్తో కంట్రోల్ అవుతుంది ఆ స్పీడ్? ఈ వెహికల్ చాలా స్టేబుల్గా ఉందండి. ఓకే. జనరల్గా మనకున్న ఆలోచన దృక్పథం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి స్లోగా రెస్పాండ్ అవుతాయి, ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళినా కూడా స్టేబుల్గా ఉండవు హై స్పీడ్లో. కానీ ఈ బండి మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా బాగుంది, బ్యాటరీస్ కింద ఇచ్చారు. దేర్ఫోర్ ఒక విధంగా చెప్పాలంటే హ్యాండ్లింగ్ వైజ్ చాలా బాగుంది. స్టీరింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది హైట్లో ఉంది. ఈ బండిని 800 కిలోమీటర్లు నడిపిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వేరే యాక్టివా కానీ వేరే బండ్లు స్టీరింగ్ చాలా తక్కువ హైట్లో ఉన్నాయి, సీట్ కూడా హైట్లో ఉంది.
ఈ ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా హైట్ లో ఉంది వెన్ కంపేర్ టు అదే వెహికల్. ఏదో సింహాసనం మీద కూర్చున్న ఫీల్ వస్తుంది ఈ బండి మీద కూర్చుంటే. ఓకే. సో మా దృష్టికి వచ్చింది ఏంటంటే కొంతమంది ఓలా S1 Pro యూజర్స్ ఇక్కడ సీట్ కింద చిన్న స్పేస్ ఉందని, దీంట్లో నుంచి మనకి దుమ్ము వాటర్ లోపలికి వెళ్ళి స్పాయిల్ చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో మీరేమైనా ఫేస్ చేశారు ఆ ప్రాబ్లం? నార్మల్గా సీట్ తెరుస్తేనండి ఆ బండి కొత్తగా మీరు కొన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది, ఒక లాంటి వాసన వస్తుంది. అది చాలా మనసుకి చాలా సంతోషంగా ఉండే స్మెల్, సాటిస్ఫాక్షన్. కొత్త బండి కొన్నప్పుడు స్మెల్. నేను ఫస్ట్ 1 వీక్ లో అబ్జర్వ్ చేసిన స్మెల్ పోయింది. అంటే నాకు తెలిసిన వరకు దుమ్ము లోపలికి వెళ్తుంది, అందుకే మనకి ఆ వాసన అనేది సరిగ్గా రావడం లేదు. సో నా ఒపీనియన్ లో డెఫినెట్ గా గ్యాప్ ఉంది. అండ్ విజువల్ గా కూడా మీకు కనపడతా ఉంది గ్యాప్ అనేది ఉంది. కానీ వాటర్ పోయిన సందర్భాలు మాత్రం ఇంతవరకు లేదు, ఎందుకంటే వాటి కోసం వర్షాకాలం వరకు ఆగాల్సి వస్తుంది. సో ఈ 800 కిలోమీటర్ నడిపిన ఎక్స్పీరియన్స్ తో ఒక 1 అవర్ దీన్ని రెయిన్ లో పెడితే సర్వైవ్ అవ్వగలుగుతుందా? డెఫినెట్ గా సర్వైవ్ అవుతుందండి. బ్యాటరీ పరంగా మోటార్ పరంగా వాళ్ళు చాలా ఓలా కంపెనీ బాగానే కష్టపడ్డారు డిజైన్ చేయడానికి. అండ్ నాకు తెలిసిన వరకు సర్వైవ్ అవుతుంది, సర్వైవ్ అవ్వాలి. గంట కూడా ఇది నీళ్ళల్లో ఏమాత్రం తట్టుకోలేకపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మాత్రం చాలా కష్టం. సర్వైవ్ అవ్వాలి. ఇంతవరకు వర్షాకాలం రాలేదు అందుకే. సో ఇక ఫైనల్గా ఈ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు మా ఆడియన్స్కి రికమెండ్ చేస్తారా? నేనైతే పర్ఫార్మెన్స్ పరంగా రికమెండ్ చేస్తానండి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మీరు జూన్ వరకు ఆగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది, క్లారిటీ వస్తుంది. ఇనీషియల్ గా కష్టం ఉంటుంది, బట్ అలవాటు అయిన తర్వాత మంచి బండి. రికమెండ్ చేస్తాను. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓలా S1 Pro గురించి మన ప్రశాంత్ గారి అభిప్రాయం. ఈయన మాటల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ స్కూటర్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఇదొక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ దీన్ని టీనేజర్స్ నుండి ఒక 40-45 ఏజ్ వరకు వీరు రికమెండ్ చేస్తున్నారు. సో మరీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే దీంట్లో ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చని వీరి మాటల ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ ఓలా S1 Pro గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, గో గ్రీన్, go electric.